బిగ్ బాస్ హౌస్‌లో నాకు రియల్ బాండింగ్ అంటే దివ్యది ఇంకా భరణి గారిదే అనిపించింది. మీరు ఏమైనా అనండి. భరణి గారిది, దివ్యదే అనిపించింది. ఎప్పుడైతే భరణి గారు హౌస్ నుంచి బయటికెళ్ళి వచ్చి అంటే నా వల్లే తప్పు అని తనుజతో అన్నారో, తనుజ మరి భరణి గారిని కలవడమే మానేసింది. మనకి ఏ ఫుటేజ్‌లో కూడా భరణి గారితో తనుజ ఎప్పుడు కనపడదు. మనకు దివ్య కనపడతది. ఇంక దివ్యని భరణి గారు నామినేట్ చేశారు. నీ వల్ల నా గేమ్ పోయింది. నువ్వెందుకు డిఫెండ్ చేసుకోలేదు? అలా అందరూ అంటుంటే నువ్వెందుకు డిఫెండ్ చేసుకోలేదా అన్న దివ్య భరణి గారితోనే ఉంది. అది రియల్ బాండింగ్ గదా! ఇప్పుడు భరణి గారు ఎళ్ళిపోయినప్పుడు ఏడిస్తే అది రియల్ బాండింగ్ ఎలాగైపోద్ది? నేను గూడా అప్పుడు అలాగే చెప్పేసాననమాట. రియల్ బాండింగ్ అంటే ఏంటి? 100 మంది నీ ముందు వేలు చూపెట్టినా నువ్వు ఆళ్ళతోనే ఉండాలి. ఆళ్ళతోనే ఉండాలి గదా! నువ్వు ఫ్లిప్ అయిపోతే ఎలాగైపోద్ది? 100 మంది చెప్పారని నువ్వు నీ మాటకి నువ్వు ఫ్లిప్ అయిపోతే అది రాంగే గదా! అయితే తనుజది ఫేక్ బాండింగ్. దివ్యది రియల్ బాండింగ్ అనమాట 'బిగ్ బాస్' హౌస్‌లో.